నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అలాగే రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలైతేనేమి చూస్తూ ఉంటే వన్ సైడ్ ఎలక్షన్గా జరిగింది. నెల్లూరు నగరంలో ప్రత్యేకంగా భారీ మెజార్టీతో నారాయణ గారి విజయం అయితేనేమి, పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయం వన్ సైడ్ అయిపోయింది. దానిలో భాగంగా ఈరోజు బాలాజీ నగర్లో ఎంఎస్ఆర్ యువత అయితేనేమి, అలాగే మా మిత్ర బృందం అందరం కూడా ఈరోజు నారాయణ గారికి చేసినటువంటి టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, అలాగే జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు బాలాజీ నగర్ ఆంధ్ర బ్యాంక్ సెంటర్ వద్ద వేడుకలు జరుపుకొని స్వీట్లు పంపిణీ చేసుకొని అలాగే బాణాసంచా కార్యక్రమాలు బాణాసంచా కాల్చి ముందుగానే ఈ విజయాన్ని మేము ఆస్వాదించే విధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఓటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్క ఓటర్కి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ గవర్నమెంట్కి స్వాగతిస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఉంటే ప్రజలు ఉత్సాహము, ప్రజలు ఎక్కడెక్కడ సిటీస్ నుంచి ఉద్యోగస్తులు రావడము, ఓట్లు పోలింగ్ చేయడము, ఇదంతా చూస్తూ ఉంటే మన తెలుగుదేశం పార్టీ కూటమి అత్యధిక మెజార్టీతో రాష్ట్రం మొత్తం ఎక్కడ పట్టినా కానీ గెలుపు ఖాయం అనేది అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ ఈ ఉద్యోగస్తులు వేసిన ఓటింగ్లో కనపడుతూ ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓటింగ్ 4,000, 5,000 రూపాయలు ఇచ్చి ఛార్జీలు పెట్టుకొని వచ్చి ఓటింగ్ వేయడం అనేది మనకు కనపడుతూ ఉంది. అదేవిధంగా మన పొంగూరు నారాయణ సార్ గారు క్రమశిక్షణ, ఆయన పద్ధతులు, ఈరోజు మనకు కనపడుతున్న విజయ అవకాశాలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దాన ధర్మ మనస్తత్వం, అటువంటి ఎన్ని ఏంటంటే మన నెల్లూరికి మంచి రోజులు రాబోతున్నాయి అనేది చూపిస్తూ ఉంది. మన నారాయణ సారు ఒక 50,000 మెజార్టీతో గెలవబోతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2 లక్షల పైన గెలవబోతున్నారు అనేది కనపడుతూ ఉంది. విజయోత్సవ సంబరాలు మనం ఇక్కడ జరుపుకున్నాము, ముందుగానే జరుపుకుంటున్నాము. ఈ ఎలక్షన్లో పాల్గొన్న ప్రజలకి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి మా బాలాజీ నగర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి స్నేహితుడికి, మా యువతకి, బాలాజీ నగర్ యువతకి, మా బీజేపీ పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అందరి కార్యకర్తలు చాలా కష్టపడి, బాలాజీ నగర్ యువత కానీ అందరూ కష్టపడి, ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వం చాలా ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు పోలింగ్కి ఎండ అనేది చూడకుండా బయట నుంచి కూడా ఛార్జీలు పెట్టుకొని చాలా ఖర్చుతో కూడిన అయినా కానీ వచ్చి పోలింగ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మన పొంగూరు నారాయణ గారు భారీ మెజారిటీతో గెలుస్తారని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2 లక్షల పై చిలుకు మెజారిటీతో గెలుస్తారని నేను ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కానీ చాలా పెద్ద మెజారిటీతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని నేను ఆశిస్తున్నాను.